వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు మురుకులు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. చాలామంది మురుకులు ఆయిల్లో వేసిన తర్వాత విరిగిపోతూ ఆయిల్లో కలిసిపోతున్నాయి అంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ వీడియోని ప్రిపేర్ చేశాను. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినా సరే విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా గుల్లగా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కడే కానీ మాడనివ్వకూడదు. హై ఫ్లేమ్లో కూడా పెట్టి వేయించకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మినపగుళ్ళను వేరొక ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. రెండింటినీ కూడా ఒకేసారి వేసేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే కానీ బరక అనేది ఉండకూడదు. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని 4 కప్పుల పొడి బియ్యం పిండి వేస్తున్నాను. ఒక్కొక్క కప్పు వేసుకుంటూ జల్లిస్తున్నాను. జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. 4 కప్పుల పొడి బియ్యం పిండిని కూడా ఇదే విధంగా జల్లించేసుకోవాలి. బియ్యం పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు పుట్నాల పప్పుని, దాన్ని కూడా ఇదే స్టైనర్లో వేసేసుకొని జల్లించేస్తే సరిపోతుంది. ఎక్కడన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మినపప్పు పుట్నాల పప్పును గ్రైండ్ చేసాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని ఇలా జల్లిస్తున్నాను. ఇలా మొత్తం కూడా జల్లించేసిన తర్వాత పైన బరకగా ఉంటే పక్కన వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో, పైన బరక అనేది తెలియలేదు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కలౌంజీ సీడ్స్ వేస్తున్నాను. మీరు నువ్వులైనా వేసుకోవచ్చు, మీకు ఏవి ఇష్టమైతే అవి. 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నాను. అరచేతులు వేసి బాగా నలిపి వేసుకున్నామంటే పిండికి బాగా పడుతుంది వాము ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యినేమీ వేడి చేయాల్సిన పని లేదు. ఆయిల్ వేసుకునేటైతే ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకునేటైతే ఈ విధంగా మనము రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ బాగా పిండికి పడుతుంది. కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఒకవేళ రాలేదు అనుకోండి, ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ని కానీ వేసుకొని కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా పిండిని ఈ విధంగా టేస్ట్ చేసామంటే మనకు ఉప్పు అనేది సరిపోయినట్టే, లేకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. పొడి పిండిని ఇలా టేస్ట్ చేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు వేడిగా ఉన్న నీళ్ళని వేసుకుంటున్నాను. బాగా మరగ్గాంచి వేసుకుంటున్నాను. 2 కప్పుల నీళ్లు వేసేసుకున్న తర్వాత వెంటనే చేయి పెట్టకూడదు. నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ సహాయంతో బాగా కలిపేస్తున్నాను. ఇలా వేడి నీళ్ళతో పిండిని కలుపుకోవడం వల్ల గుల్లగా రావడంతో పాటు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా వచ్చేస్తాయి నీట్గా. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా ప్రెస్ చేసుకోవాలి. పిండి ఇప్పుడు కూడా బాగా వేడిగానే ఉంది. ఇలా బాగా ప్రెస్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. కాటన్ క్లాత్ కానీ లేకుంటే ఏదైనా స్టీల్ ప్లేట్ కూడా పెట్టేసుకోవచ్చు. కాటన్ క్లాత్ అయితే వేడి నీళ్ళు వేసాం కదా, ఆవిరి అనేది క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది. ప్లేట్ అయితే ప్లేట్కి తెలుస్తుంది. నేను వేడి నీళ్ళు వేసానా లేదా అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా, కాబట్టి స్టీల్ ప్లేట్ పెట్టాను. 10 నిమిషాలు వదిలేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్లేట్కి చూసారు కదా ఆవిరి అనేది ఎంత బాగా తెలుస్తుందో. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు పిండి మనకు ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది కదా, ఇంకా మనకు నీళ్ళు అనేటివి ఇంకొద్దిగా వేసుకోవాలి. నీళ్ళు మనము వేడి నీళ్ళు వేయాల్సిన పని లేదు, ఇంకా మామూలు నీళ్ళే వేసేసుకొని కలిపేసుకోవచ్చు. పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ కొద్దిగా మామూలు నీళ్ళు వేసేసుకొని ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది బాగా వేడి నీళ్ళలో నాని ఉంటుంది. మరి ఎక్కువ నీళ్ళు వేసేసుకున్నామంటే ఒక్కోసారి లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ కొద్దిగా మామూలు నీళ్ళు వేసేసుకుంటూ ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి.
చూసారు కదా, నేనైతే ఇక్కడ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకున్నాను. పిండిని మరీ ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు, అలానే గట్టిగా కూడా కలపకూడదు. గట్టిగా కలిపామంటే మనం ప్రెస్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రెస్ చేయలేము. లూజ్గా కలుపుకుంటే మనకు అంత గుల్లగా రావు, అంతేకాదు కరెక్ట్ షేప్లో కూడా రావు, ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మీడియంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని మురుకులు గొట్టంలో పెట్టే విధంగా ఇలా చేసుకొని మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి. మురుకులు గొట్టం లోపల మరి చిన్న రంధ్రాలున్న ప్లేట్ని పెట్టుకోకుండా మీడియంగా కానీ లేకుంటే పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకొని దీని లోపల ఆయిల్ రాసేసుకొని మురుకుల పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసేసుకొని మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చిల్లుల గరిటె మీద కూడా వేసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవారికైతే చిల్లుల గరిటె మీద వేసుకొని డైరెక్ట్గా గరిటె సహాయంతోనే ఆయిల్లో వేసుకున్నామంటే చేతుల మీద ఆయిల్ పడుతుందేమో అనేసి భయం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందుగా ఆయిల్ కవర్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసుకున్న వాటిని చేతిలోకి కాకుండా గరిటెలోకి కూడా తీసేసుకొని ఆయిల్లో గరిటె సాయంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా వేస్తూ ఉన్నప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా పొంగుతూ ఉన్నట్లు ఉంటుంది, కాబట్టి చేతి మీద ఊదుకుంటూ ఇలా వేసుకోవాలి. ఆయిల్ కూడా కడాయికి సగానికి మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి, మరి పైకి కాకుండా. కొద్దిగా నురగలు తగ్గిన తర్వాతనే రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలరు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్లో ఎక్కడే కానీ విరిగిపోకుండా చాలా బాగా వచ్చేసాయి కదా. అంతేకాదు చాలా గుల్లగా కరకరలాడుతూ కూడా వచ్చేస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా మొత్తం నురగలు తగ్గిన తర్వాత ఈ మురుకులు ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. మిగతా మొత్తం మురుకుల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా గుల్లగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.